నమస్తే అండి, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనం నాట్య మయూరి డాక్టర్ సుమిత్ర గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అండి ఝాన్సీ గారు. బాగున్నారా? బాగున్నాను. మీ ప్రస్థానం అసలు ఏ ఫీల్డ్లో లేరు మీరు. సో నేను చెప్పే కంటే ఆవిడని అడిగి తెలుసుకుందాం. మీ ప్రస్థానం ఎలా మొదలైంది అసలు? ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? కుట్టి పద్మినిగా ఉన్నప్పుడు ఓకే, కుట్టి సుమిత్ర గారి దగ్గర నుంచి చెప్పండి. షూర్ అండి. సో మా ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసేవారు. శాఖ. ఆ, ఓకే. సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 71లో ప్రాబబ్లీ 71-72 మధ్యలో యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి ఒకటి స్కూల్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మేము ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో భరతనాట్యంలో జాయిన్ చేశారు. అప్పుడు బిఆర్ మోహన్ రావు గారి దగ్గర భరతనాట్యం క్లాసెస్లో జాయిన్ అవ్వడం. సో అప్పుడు నేను 10th వరకు అక్కడ నేర్చుకొని సర్టిఫికేట్ కోర్సు భరతనాట్యంలో కంప్లీట్ చేశాను. పసుమర్తి సీతారామయ్య గారని వారు కూచిపూడి శాఖని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ఒక 2-3 ఏళ్ళ ముందు, నా సర్టిఫికేట్ అవ్వడానికి ముందరనమాట. ఆ వారు ప్రతిసారి వచ్చి మీ అమ్మాయిని కూచిపూడిలో పెట్టాలి, మీ అమ్మాయిని కూచిపూడిలో పెట్టాలని చెప్పి బలవంతంగా భరతనాట్యం సర్టిఫికేట్ అయిన తర్వాత కూచిపూడిలోకి మార్చడం జరిగిందనమాట. సో కూచిపూడిలో కూడా సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు కంప్లీట్ చేశాను పసుమర్తి సీతారామయ్య గారి దగ్గర. తర్వాత కూచిపూడి భాగవతులు పసుమర్తి కేశవప్రసాద్ గారు, పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, వీళ్ళని మా ఇంటికి పిలిపించేవారు నాన్నగారు. సమ్మర్, ఏప్రిల్, మే, జూన్, మన చిన్నప్పుడు చూడండి 3 నెలలు వేసవి సెలవులు అంటే హాయిగా బిందాస్ గా ఆడుతూ పాడుతూ. సరే, కొన్నాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆడడం అంతా జరిగింది. నేను 9th, 10th, 11th ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు మన ఇంటికి వచ్చేవారు అన్నమాట. భాగవతుని మన ఇంటికి పిలిపించి యక్షగానాలు, కలాపాలు నేర్పించి ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ టూర్ చేసేవాళ్ళం అనమాట. సో నా ట్విన్ సిస్టర్ సుజాత, నేను, మా గురువులు పసుమర్తి కేశవప్రసాద్ గారు, వెంకటేశ్వర శర్మ గారు, తర్వాత జ్యోతిల వెంకటేశ్వర శర్మ గారు, ఆయన అందరం కలిపి టూర్ వెళ్ళి యక్షగానాలని ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత అంటే నా నాట్య ప్రస్థానం గురించి చెప్తున్నాను. 84 ఆ టైంలో కళాక్షేత్రం స్థాపించారు వెంపటి చిన్న సత్యం మాస్టర్. సో కళాక్షేత్రలో జాయిన్ అయ్యి కొంత నా ఆర్ట్ వర్క్ను కూడా బాగా రిఫైన్ చేసుకొని, అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక రూపంలో రూపొందించి దాన్ని ఏ అమరికతో అమర్చి ప్రదర్శిస్తే నాట్యం అంత బాగుంటుందో తెలిసినటువంటి మేధావి చిన్న సత్యం మాస్టర్ గారు. సో వారి గురుత్వంలో కళాక్షేత్రంలో చేరి మెళకువలు కొంతవరకు నేర్చుకున్నాను. అన్ని నేర్చుకున్నానని చెప్పలేను, కానీ నేర్చుకొని ఇగో ఇప్పుడు ఇలా. తర్వాత నాట్యానికి వస్తే ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను, ఎంఏ దానిలో చేశాను. తర్వాత 2011లో పిహెచ్డి చేశాను. కూచిపూడి నాట్యం. కూచిపూడి నాట్యం నా టాపిక్ కూచిపూడి నాట్య ఆవిర్భావ వికాసాలు, భామా కలాపంపై ప్రత్యేక దృష్టి, దానిలో చేశాను. 99లో యూజీసీ వాళ్ళది నెట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. సో అది నా నాట్య ప్రస్థానం. ఇక అకాడమిక్గా రావాలి అంటే పోస్ట్ మ్యారేజ్ 92 నుంచి మెల్లమెల్లగా వ్యాసాలు రాయడం, తర్వాత సూత్రధారుడు అని చిన్న మోనోలాగ్ లాగా ఒక బుక్ పబ్లిష్ చేశాను. పిహెచ్డి తీసి, అది కూడా డాన్స్ కి సంబంధించింది. పేరేంటన్నారు? సూత్రధారుడు అంటే మన జగన్నాటక సూత్రధారుని భగవంతుడి పరంగా చెప్తూ ఉంటాం కదా. అసలు అంటే ఈ నాట్యంలో ముఖ్యంగా సూత్రధారుడికి ఉన్నటువంటి స్థానం ఏంటి? సో సూత్రధారుడు అని ఎందుకు గానన్నాము? దేశీ కళల్లో కానీ జానపద కళల్లో కానీ ఉన్నటువంటి సూత్రధారుడికి, ఈ క్లాసికల్ అని సోకాళ్ళు చెప్పేటువంటి శాస్త్రీయ నృత్యంలో ఉన్నటువంటి సూత్రధారుడికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఈయనకి తెలియవలసినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుపుతూ ఒక చిన్న పుస్తకం రాశానన్నమాట. ఇది కాకుండా జనరల్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను. ఇంకా అవి కాక చిన్న చిన్న సర్టిఫికేట్ కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్ అవి అట్లా బాగుంది చేస్తూ వచ్చాను అనమాట. మీ నాన్నగారి గురించి, మీ మావయ్య గారి గురించి చెప్తాన్నారు కదా, అది కూడా ఇప్పుడే చెప్పాను. ఓకే. సో ఈ కళల మీద అభిరుచి ఎలా కలిగింది అంటే, నేను ఐ గివ్ హోల్ క్రెడిట్ టు మై ఫాదర్ అండ్ మదర్. అఫ్ కోర్స్ మా నాన్నగారు ప్రొఫెసర్ గూడ సుందరరామయ్య గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు ఒక 50 ఏళ్ళు వాళ్ళు సర్వీసెస్ అందించారు. అండ్ నాన్నగారు సుందరరామయ్య గారు 24 పుస్తకాలు ఇండియన్ ఫిలాసఫీ,
తర్వాత బుద్ధిజంకి సంబంధించినటువంటి పుస్తకాలు 24 బుక్స్ రాశారు నాన్న. అండ్ నాన్న కింద 24 నెంబర్ నాన్నకు కలిసి వచ్చిందేమో తెలియదు, మరి 24 పిహెచ్డీలు కూడా వావ్! వారి కిందన శిష్యులు Best. చేయడం జరిగింది అనమాట. ఓకే. నాన్న రాసిన పుస్తకం ది నేచర్ అండ్ డెస్టినీ ఆఫ్ సోల్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ యూనివర్సిటీలో ఇవాళకి కూడా అది ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఇండియన్ ఫిలాసఫీ. సూపర్. సో నాన్న ఫస్ట్ అంటే అసలు డాన్స్ అంటే కేవలం నాట్యపరంగానే కాకుండా ప్రాయోగికాత్మకంగానే కాకుండా థియరీ కూడా చదవాలి అని చెప్పి అప్పట్లోనే బాల సరస్వతి గారి బుక్స్ మనకి 80s లో లిటరేచర్ చాలా తక్కువ ఉండేదండి మనకి. అవును. అప్పుడు వాట్ ఎవర్ అవైలబుల్ బుక్స్, ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ లైబ్రరీ కదా. అవును. ఆ లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని వచ్చి అంటే మా సర్టిఫికేట్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పి నేర్పిస్తూ ఉండేవారు అనమాట నాన్న. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలన్నిటికీ కూడా మీనింగ్ అంతా చెప్పి Okay. అంటే నాన్న ఫిలాసఫీ కదా, దానికంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి గాను తాత్వికతని ఎంతవరకు మనం అందులో చొప్పించి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి బీజాన్ని నాటింది మాత్రం నాన్నగారు అని చెప్పాలన్నమాట. ఓకే. పెళ్ళైన తర్వాత 88లో మ్యారేజ్ అయింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు మై మాయ్ గారు. హుహు. ఐ వాజ్ స్టేట్ డైరెక్టర్ ఫర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుక్స్, ఈ లైబ్రరీ అంతా మాయ గారిదే అనమాట. ఒక షెల్ఫ్ ఓకే. మాత్రం నాది, మిగతా 6 షెల్ఫ్స్ మాయ గారివి. సో ఆయన చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. పురావస్తు శాఖ ద్వారా తవ్వకాలు అవి జరిపి ఎన్నో విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ కనుక్కోవడం, తర్వాత కృష్ణా నదిలో మునిగిపోతున్నటువంటి టెంపుల్స్ అన్నీ ఒడ్డున మళ్ళీ రీబిల్డ్ చేయడం, సాల్వేజ్ ఆర్కియాలజీ అంటారు కదా. సో అలాంటివన్నీ చేయడం చేశారు వారు. ఈ అకాడమిక్ గా అనమాట, అంటే వ్యాస రచనాంగాన్ని అంతా కూడా ఆయన ప్రోత్సహించి, లేదు నువ్వు మళ్ళీ ఇక్కడ ఎంఏ డాన్స్ చెయ్యి అని చెప్పి, సరే అని చెప్పి చంటి పిల్లాడిని ఇంట్లో మా అత్తగారు మామగారు చూసుకుంటూ ఉంటే మా అబ్బాయిని ఇక్కడ సెకండ్ ఎంఏ చేశాను అనమాట. ఆంధ్ర Super. యూనివర్సిటీలో ఫస్ట్ ఎంఏ చేస్తే ఇక్కడ సెకండ్ ఎంఏ, తర్వాత యూజీసీ రాయడం. కానీ 92 నుంచి వ్యాసాలు రాయడం మొదలు పెడితే 95కి కొంత పరిణితి అని అనను కానీ కొంత అర్థం అయ్యాయి అనమాట విషయాలు మాయ గారి డైరెక్షన్ లో. Okay. సో ఇవాళకి ఒక 40 రీసెర్చ్ ఆర్టికల్స్ దాకా ఆన్ వేరీడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ డాన్స్. అంటే మన Okay. డాన్స్ అంటే కేవలం మనం ఏవైతే ముద్రలు కానివ్వండి, లేకపోతే అభినయం కానివ్వండి, లేకపోతే నవరసాలు కానివ్వండి, ఇట్లా కొన్ని టాపిక్స్ మాత్రమే మనం అనుకుంటాం. అలా కాకుండా మనం నాట్యాన్ని కనుక ప్రాపర్ గా అర్థం చేసుకున్నట్లయితే మనకి భరతముని నాట్య శాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది, సింపుల్ శ్లోకం, నాట్యం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నతత్ శాస్త్రం నతత్ శిల్పం నాసా విద్య నాసా కళ నాసో యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్యన్న దృశ్యతే అంటాడు. అంటే నాట్యంలో కనపడినటువంటి శాస్త్రం కానీ, శిల్పం కానీ, కళ కానీ, విద్య కానీ, యోగం కానీ ఏది బయట లేదు, నాట్యంలో అన్నీ కూడా చొప్పించి ఉంటాయి అని చెప్పి చాలా భారతం. అద్భుతంగా చెప్పారనమాట. భరతముని భారతంలో లేనిది ప్రపంచంలో లేదు, వ్యాసుడు వ్యాసుడు చెప్పినట్టుగా. చెప్పినట్టుగా భరతముని అలా చెప్పారన్నమాట. అలాగే అంటే ఈ వినడానికి అలా ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పి నాట్యంతో ఏమాత్రం పరిచయం లేనటువంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మీరు ఏ టాపిక్, ఏ సబ్జెక్ట్ మాట్లాడండి, దాని ఎలిమెంట్ తీసుకొచ్చి నాట్యంలో ఎలా ఉందో మనం రుజువు చేసేటువంటి పరిశోధన ఈ రోజున చాలా విస్తృతంగా జరిగింది. సో ఈ ఈ పరిశోధన ఒరవడిలో పడి నేను వ్యాసంగం చేస్తున్నప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ చిన్న కృషిని గుర్తించి కూచిపొట్ల ఆనంద్ గారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తర్వాత 2016లో మొట్టమొదటిగా ఫస్ట్ లో ఫ్యాకల్టీ మెంబర్ గా మీలాంటి వాళ్ళు ఉండాలి మా యూనివర్సిటీకి అని చెప్పి అక్కడ తీసుకోవడం జరిగింది. సో అంతకుముందు తెలుగు యూనివర్సిటీలో కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పసుమర్తి కేశవప్రసాద్ గారు మా గురువు గారు చెప్పాను కదా, వారు కృష్ణా యూనివర్సిటీలో ఎంఏ డాన్స్ చెప్పినప్పుడు అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సు సిలబస్ అంతా నేర్పించడం, అంటే మోస్ట్లీ అకాడమిక్ గా అనుకోండి. ఇంకా అక్కడి నుంచి తిరగలేదు. అది